10 మందికైనా 10 నిమిషాల్లో చేసుకునే ఈ క్యాబేజ్ ఎగ్ భుజియా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అన్నంలోకి, చపాతీలోకి ఇది జాబ్ చేసే వాళ్ళకి కానీ, లేదా బ్యాచిలర్స్‌కి కానీ ఇట్టే తొందరగా అయిపోతుందనమాట. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. హలో అండి, నమస్తే. నేను మీ జ్యోతి. వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ జ్యోతి తెలుగు ఛానల్. ముందుగా ఒక బౌల్‌లో నీళ్లు తీసుకొని 1 టీ స్పూన్ రాళ్ళుప్పు వేసుకొని అలా పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు మీడియం సైజ్ క్యాబేజీ తీసుకొని దీంట్లో నేను హాఫ్ మాత్రమే తీసుకుంటున్నాను. క్వాంటిటీని బట్టి తీసుకోవాలి. 4 మెంబర్స్‌కి సరిపోయేంత చేస్తున్నాను కాబట్టి నేను సగం క్యాబేజీ తీసుకొని ఇలా సన్నగా కట్ చేసుకుంటున్నానండి. ఇదిగోండి ఇలా. ఇప్పుడు ఉప్పు వేసుకున్న నీళ్ళలో క్యాబేజీని వేసి ఒక్క నిమిషం పాటు అలాగే వదిలేసి ఇదిగోండి ఇలా శుభ్రంగా కడిగేసుకోవాలి. కడిగేసుకొని స్ట్రెయినర్‌లో వేసుకొని అలాగే 10 నిమిషాల పాటు వదిలేయాలండి. అప్పుడే క్యాబేజీ అనేది పొడి పొడిలాడుతుంది. లేకపోతే ముద్దగా అవుతుందనమాట. ఇదిగోండి స్ట్రెయినర్‌లో వేశాక 10 నిమిషాలు అలాగే వదిలేయాలి. ఈలోపు మనం స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీటెక్కిన తర్వాత పావు టీ స్పూన్ జీలకర్ర వేసి జీలకర్ర బాగా వేగిన తర్వాత దీంట్లో మీడియం సైజ్ ఒక ఉల్లిపాయ సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి. అలాగే అందరికీ ఒక చిన్న మాట అండి, మీలో ఎవరైనా మన ఛానల్ను మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలాగే రెసిపీస్ నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దండి. ఇదిగోండి ఉల్లిపాయలు ఇలా వేగాలి, మరీ కలర్ వచ్చేంత వరకు వేగే అవసరం లేదు. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. నేను కొంచెం వీడియో ఆఫ్ ఉందా ఆన్లో ఉందా అలా చూసుకుంటూ కారం పొడి తీసుకున్నానమాట. కాకపోతే పావు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని అలాగే కొద్దిగా పసుపు కూడా వేసి ఒకసారి కలిపేసి ఇప్పుడు కారం పొడి, ఉప్పు, ధనియాల పొడి తీసుకోవాలి. కారం అనేది తినేదాన్ని బట్టి తీసుకోవాలి. మేము కాస్త తక్కువే తింటాం కాబట్టి ఇక్కడ 1 టీ స్పూన్ కారం పొడి, హాఫ్ టీ స్పూన్ ఉప్పు, హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఇవి వేయగానే స్టవ్ను సిమ్లో పెట్టుకొని అడుగంటకుండా ఉండాలి అంటే దీంట్లో 3 టీ స్పూన్స్ వాటర్ వేసుకోవాలండి, చాలా తక్కువగా. ఇదిగోండి ఇలా వాటర్ వేసుకొని అర నిమిషం పాటు మగ్గనివ్వాలి. స్టవ్ను హై ఫ్లేమ్లో మాత్రం పెట్టొద్దండి, అడుగంటుతుంది. ఇలా ఇదంతా వేగుతుంటే మంచి అరోమా స్మెల్ వస్తుందండి. ఇదిగోండి అర నిమిషం పాటు స్టవ్ని సిమ్లో పెట్టి ఇలా వేయించుకున్నాక దీంట్లో ఇప్పుడు మనం కట్ చేసి నీళ్ళలో తీసిన క్యాబేజీని కూడా వేసుకోవాలి. వేసి బాగా కలుపుకోవాలండి ఒకసారి. ఎంతమంది ఉన్నా 15-20 నిమిషాల్లో చేయగలగవచ్చండి. అంత ఈజీ ప్రాసెస్ కర్రీ. క్యాబేజ్ కట్ చేయడానికి మాత్రమే టైం పడుతుంది, మిగతా ప్రాసెస్ అంతా చాలా ఈజీగా అయిపోతుంది. ఇదిగోండి క్యాబేజీని బాగా కలిపాక మూత పెట్టేసి 2-3 మినిట్స్ ఉడికించుకోవాలి. స్టవ్ను మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి. ఇలా ఉడికాక మూత తీసి ఒకసారి బాగా కలుపుకోవాలి. క్యాబేజీ కాస్త ఉడికింది, మరీ ఎక్కువ ఉడికించే అవసరం లేదు. ఇప్పుడు మూత తీసాక స్టవ్ను హై ఫ్లేమ్లో పెట్టుకొని కాస్త పొడి పొడిలాడేంత వరకు కలుపుతో ఫ్రై చేసుకోవాలి. అది అర నిమిషం అలా కలుపుకుంటే పొడి పొడిలాడుతుంది. ఇప్పుడు 3 ఎగ్స్, నేను తీసుకున్న క్వాంటిటీకి 3 గుడ్లు తీసుకొని వెంటనే కలుపుకోవాలండి. అప్పుడే క్యాబేజీలో ఎగ్ అనేది మొత్తం కలుస్తుందన్నమాట. ఇదిగోండి ఇలా ఎగ్ వేసిన తర్వాత మాత్రం స్టవ్ను హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుతూ ఉంటే ఇదంతా పొడి పొడిలాడేంత వరకు కలుపుతూ ఉండాలి. ఇదిగోండి ఇలా ఇంకాస్త పొడి పొడిలాడాలి. ఇలా పొడి పొడిలాడే టైంలో పావు టీ స్పూన్ గరం మసాలా పౌడర్, అలాగే కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒకసారి కలిపి వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది అన్నంలోకి, చపాతీలోకి, జొన్న రొట్టెలోకి చాలా బాగుంటుంది. క్యాబేజీ ఇష్టపడని వారు కూడా ఒకసారి టేస్ట్ చూశారు అంటే మళ్ళీ మళ్ళీ కావాలంటారు, అంత బాగుంటుందన్నమాట. చూశారు కదండి క్యాబేజీ ఎగ్ భుజియా. ఇంకెందుకండి ఆలస్యం, మీరు చేసుకొని తిని టేస్ట్ ఎలా కుదిరింది ఏంటి అనేది కామెంట్లో షేర్ చేయండి. అలాగే రెసిపీ నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. నేనైతే లంచ్ చేసేస్తున్నాను, మీరు కూడా చేసుకొని తిని ఎంజాయ్ చేయండి. చూసారా ఎంత పొడి పొడిలాడుతుందో, చాలా బాగా కుదురుతుందండి వంట రాని వాళ్ళకు కూడా. ఇది అండి ఇవాల్టి రెసిపీ. ఇంకొక మంచి రెసిపీతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.